భాగవతంలో నీ జీవితాన్ని సంస్కరించుకోవడం నేర్చుకోవడం మొదలుపెట్టు. అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప విషయం ఏదో తెలుసా అండి? వివాహమే. ఎందుకో తెలుసా? వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది. ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు. నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను, పేర్లు చెప్పకుండా. నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ఠ కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనికి వెతికి 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 175 పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఇంత సౌందర్య రాశి లేదు, ఇంత గొప్పది లేదని. వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి? ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ, కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కాదా అని అడిగింది. ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి, యవ్వనం అనుభవించాలి, నువ్వు తాగు నేను తాగుతాను, సంతోషంగా గడపాలి మనం. ఏంటివన్నీ? ఈ ఫోటోలు ఏంటి, ఈ విష్ణుమూర్తి బ్రహ్మ ఏంటివన్నీ? 4 పక్షులు అలాంటివి పట్ల పెట్టుకుందాం ఇంట్లో, చక్కగా యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి. క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి? తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని 4 శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను అతను అంగీకరించలేదు. పక్షులు తింటే కడుపు నిండుతుంది, అలా చెయ్యాలి, నేను సముద్రపు ఒడ్డున పారేస్తానన్నాడు. అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి. ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు. ఎందువలన? ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో, వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి, బాధపడతారు. కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు? ఒక భార్య వల్ల వచ్చేసింది. అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి. తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడ మీద. కావిడంది, నా మీద నీకున్న భ్రాంతిలో 1,00,000 వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది. తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు. సో వివాహం అనేటటువంటిది, జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు. లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది, పర్వాలేదు, వీళ్ళ సొమ్యం పోయిందండి, ఏం చేసినా హర్షిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులన్న ఆపేక్ష ఉంది కాబట్టి. ఆ ప్రేమ చేత నువ్వు ఊరుకుంటావు, నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెళితే ఏం చేయడం వచ్చు? వంట పేడబోయేది రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు. ఒక మహాత్ముడి ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పొయ్యాలో తెలియదు, తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు, మాఘపాదివారం వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, తల్లిదే తప్పు అంతే. తల్లి దగ్గర పెట్టుకుని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని. ఈవిడ నేర్పని కారణానికి వేరొక వంశం నాశనం అయిపోతావు అవతల వైపు. నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి. నీ కూతురి యందు నీకు ప్రేమ ఉంటే దానికి ఒక అవధి ఉండాలి, దానికి ఒక నియతి ఉండాలి, దానికి ఒక మర్యాద ఉండాలి. అంతేగాని విచ్చలవిడితనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది. ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు. పురుషుడు కూడా అంతే, స్త్రీ పట్ల అంతే మర్యాదగా ఉండాలి. అంతటి ఔన్నత్యంతో జీవితాలు గడపాలని మనకి భాగవతం బోధ చేస్తోంది. ఎంత గొప్ప విషయాన్ని వ్యాసుడు ప్రతిపాదన చేస్తున్నాడో చూడండి. అందుచేత ఇటువైపు నుంచి ఉన్నటువంటి దోషమునకు ఏమైనది? వేరుడు వ్యగ్రతతో జన్మించినాడు కాబట్టి ఏం చేసేవాడు? అది జన్మత వచ్చిన బుద్ధి, అది బోధకి మారడం కూడా చాలా కష్టం. అది ఇంకా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంది అంతే ఇంక మళ్ళీ. కాబట్టి ఏమైంది? నిష్కారణంగా వేటకెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. వెళ్ళిపోయి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదంటే ఇంకా వ్యగ్రత. ఒకటి చచ్చిపోతుంటే తనకు ఆనందం, తను తిరిగి వచ్చేస్తుంటే పిల్లలందరూ క్రీడా మైదానంలో ఆడుకుంటుండేవారు. ఆడుకుంటుంటే బడిత పట్టుకుని పిల్లల్ని చచ్చిపోయే వరకు కొట్టేసేవాడు. పిల్లలు చచ్చిపోయేవారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకని మాతామహుడి వైపు నుంచి వచ్చేసింది పోలిక. వచ్చేయడంలో అందుకే 7 తరాలు చూస్తారండి. మళ్ళీ అటువంటి
చీడ పురుగు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను చేసిన పాపం తనతో ఆగదు, తర్వాత తన పిల్ల, మనవలు, మునిమనవలు ఇంతమంది పాడై చరిత్రే వక్రీకరింపబడిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. జీవితం అంటే ఏమిటో అనుకుంటున్నావు? హ్యాండిల్ విత్ కేర్ జీవితమే అన్నది చూపిస్తున్నాడు వ్యాసుడు. కాబట్టి ఏమైంది, ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఒరే నాయన, లేక లేక పుట్టావు, పుత్రకామేష్టి చేశాను, చేస్తే పుట్టినవాడివి, నీ దురంతములు వినలేకపోతున్నాను. ప్రతిరోజు రాజ్యంలో ఉన్న వాళ్ళు వచ్చి మా పిల్లల్ని చంపేశాడని చెప్పడమే, ఇదేమి ప్రారంధం రా, ఇలా చెయ్యకని చెప్పేవాడు. ఈయన చెప్పడం, కనుబొమలు ఎగరేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారి లేవడం, మళ్ళీ పాపకృత్యాలు చేయడం. ఒక రోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. వైరాగ్యం కమ్స్ లైక్ ఫ్లడ్ అంటే ఇదే. ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు గారు మాత్రం నిద్ర పట్టక ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, నా జీవితానికి ఏమి సార్థకత? ఒకటి, నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడన్నా నన్ను ఉద్ధరించాలి. కొడుకుండాలి, కొడుకుండాలని అందుకు కోరుకుంటారు. దిక్కుమాలిన కొడుకు ఉంటే అంత, ఊడిపోతే అంత, అలాంటి కొడుకు లేకపోతే నష్టమేం లేదు. కాబట్టి ఈ కొడుకు వల్ల నాకు ఒక గొప్ప ప్రయోజనం కనపడుతోంది. ఏమిటా ప్రయోజనం? ఎప్పుడో నాకు వైరాగ్యం వస్తుందో రాదో, ఈ భోగాలతో ఇలా మగ్నత పొందుతాను. కానీ వీడు ఈశ్వరుల్లాగా ఇంత దుష్టుడు పుట్టి నాకు, అంటే ఈశ్వరుల్లా అంటే నేను దుష్టుడిని సామ్యం చెప్పానని కాదు, వైరాగ్యం ఇవ్వడంలో, వీడు నా మాట వినడు, నాకు అప్రతిష్ఠ వచ్చేస్తోంది అన్న బెంగతో, ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు ఇంత రాజ్యం ఉంటే ఎంత, సింహాసనం ఉంటే ఎంత, రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. కాబట్టి ఇంకా నేను ఈ కొడుకు, నా కొడుకు వీడికి చంపలేను. ఎందుచేత అంటే ఉన్నదొక్క నలుసు. వీడిని రేపొద్దున్న రాజుని చేయలేను, యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళలేను, ప్రజలకి తీసుకొచ్చి ఒక బందిపోటు దొంగను అప్పచెప్పినట్టు అయిపోతుంది. అందుకని వీడికి యవరాజ్యం ఇవ్వలేను, ఇవ్వకుండా ఉందామంటే కుదరదు. ఇంత చిత్తక్షోభ పడే కన్నా మనము విరాగులమై అరణ్యమునకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక రాత్రి వేళ అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురాన్ని, తన భార్యని, తన బిడ్డని విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గుడైన కొడుకు జన్మిస్తే ఎంత సన్మార్గుడైన తండ్రి అయినా ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అది అంగరాజు యొక్క పొరపాట, ఎంత మాత్రము కాదు. కానీ ధార్మికుడు శిక్షింపబడినాడు. దేని వలన? క్షేత్రము యొక్క జనన కారణమైన బీజమునందున్న దోషము చేత తాను శిక్షింపబడ్డాడు. ఎంత ఎలా ఉంటాయో చూడండి వివాహాలంటే. ఆయన అడవికి వెళ్ళిపోతే మర్నాడు పొద్దున్న అంతఃపురంలో రాజు కనపడలేదు. కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి గురువులు చూశారు, ఋషులు చూశారు, మహర్షులు చూశారు. అరెరే, కనపట్టలేదు రాజు, రాజు లేకపోతే రాజ్యం క్షోభిస్తుంది, కాబట్టి మనం ఉత్తర క్షణం రాజుని తీసుకురావాలని చెప్పి అరణ్యాలలోకి వెళ్ళి వెతికారు. ఎక్కడ వెతికినా రాజు కనపడలేదు. తిరిగి వచ్చేశారు. వచ్చేసి ఇప్పుడు ఉన్నవాడెవరు? ఉత్తరాధికారి రాజకుమారుడు వేణుడే కనుక ఏమో చూద్దాం, ఈశ్వరుడి అనుగ్రహం, మనమెందుకు ఆయన కొడుకు రాజు కాకుండా మనం అడ్డుపడాలి? ధర్మం తెలుసున్నవాడు ధర్మంతో ప్రవర్తించాలి. కాబట్టి పట్టాభిషేకం చేద్దాం. మార్పు రాకపోతే అప్పుడు మనం చూద్దాం ఈయన విషయం అని చెప్పి ఆయన తల్లిగారైనటువంటి సునీతతో మాట్లాడి ఈ వేణుడికి పట్టాభిషేకం చేశారు. వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి. ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వైపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి. ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి? అలా వేణుడు రాజు అయిన తర్వాత ఇటు రాజు వైపు నుంచి బాధ, అటు క్రూరుల వైపు నుంచి బాధ. వీడికి స్నేహితులు వాళ్ళే. అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నలిపేస్తున్నారు. ఎక్కడ లేని బాధ పడిపోతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడు. మీకెవరు రా ఈశ్వరుడు? రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీద చేయాలి? నాకు చెయ్యాలి యజ్ఞం. యాగం చేస్తే నాకు చెయ్యాలి.
పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు. అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి, ఆయనకే ఆరాధన చెయ్యాలి. ఇదొక వెర్రి. అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉంటుంటాడు. ఇటువంటి బోధ మొదలుపెట్టాడు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు లేవు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది మీరు ఆలోచించండి. మీరైనా ఒకటి ఆలోచించండి. నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను. ఓ ఉద్యోగం చేస్తే నాకు 12 నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది. వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో, ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు. ఈ కోటేశ్వరరావుకి ఎంత వచ్చిందా 12 నెలల్లో అని. ఇంత వచ్చిందండి ఈయన జీతం. ఈయన ఆదాయపు పన్ను అని ఇంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి, కోసి ఆయన జీతంలో అంటాడు. అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి. ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట. అదొక క్రెడెన్షియల్ అనుకుని కట్టేయాలంతే. అంతేగాని నేను తిరగబడ్డాను అనుకోండి, నేను ట్యాక్స్ కట్టను. ఆయన ఏం చేస్తాడంటే ఛార్జ్ షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్ గా కూడా కాదు, ఉద్యోగంలో ఉండడానికి వీలేదు, తీశారు, ఇన్కమ్ ఉండదు, ట్యాక్స్ కట్టక్కర్లేదు, వెళ్ళిపోయి కట్టాడు. కాబట్టి ఏమవుతుంది, మొత్తానికి మొదటికి మోసం వస్తుంది. యజ్ఞం చెయ్యడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది. అగ్నిహోత్రానికి నీకు ఈ అనుగ్రహం అంతా ఐశ్వర్యం అంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట. అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్నిముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు. కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు. సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణకారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవద్దంటున్నాడు. ప్రజల్ని పీడిస్తున్నాడు. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? భూదేవికి వచ్చింది. ఎందుకని? ఇక్కడే రహస్యం అండి. ఒక నామం ఒకటి ఉంది, అది శివనామాల్లో ఉంటుంది, విష్ణు సహస్రంలో ఉంటుంది. శివస్థాను భూతాధిర్నిధిరవ్యయ. శర్వుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది. శర్వుడన్న పేరు పరమశివుడికి ఉంది. శర్వాణి అన్న పేరు పార్వతీదేవికి ఉంది. శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి ఉంది. శర్వుడు అంటే చితి రూపమూర్తి, భూమి రూపంలో ఉంటాడు. మీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి, మొక్కజొన్న పొత్తు తిండిలోంచి, కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి, పంచదార చెరుకులోంచి, ఓ కారు ఇనుము గనిలోంచి, కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి, ఏది కావాలన్న ఓ బొగ్గు భూమిలోంచి. ఇప్పుడు శర్వుడి నుంచి శర్వాణి వస్తుంది. ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి. భూమాత అనుకుంది వీళ్ళు తమకి తింటున్నారంతే, కృతజ్ఞత లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేస్తున్నాను. ఎంత గొప్ప మాటో చూడండి. ఓషధీ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక వడ్డు గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు. పెడితే మీరు ఏం నమ్ముతారు? నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్కగా మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి.